ఒప్పుకోవాలి. ఏం స్మగ్లర్ల వెంటాయని బొందా తప్పన్నా గట్లా అనొద్దు, గట్లా అనారాదే. మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి. నువ్వు శాండిల్వుడ్ వీరప్పనవి కదూ. ఏ విధవ చెప్పాడు? నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా. ఇవి ఒరిజినల్ మీసాలు కదే బాబు. పెట్టడు మీసాలు కావాలంటే నువ్వు పెట్టుకో. ఇదేంటి రాబాయ్, ఎంటికలు తీసి చేతిలో పెట్టిండు. నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. రేయ్, సార్ పేరు మీద 8 లక్షలు రాసుకో. సార్ 8 లక్షల ఏడు చందాలు ఇస్తున్నారా? మీలాంటి డెకాయిట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్. ఏ గవర్నమెంట్? ఫామ్ లో ఉన్న గవర్నమెంటా, పడిపోయిన గవర్నమెంటా? అది మనకెందుకే, నువ్వు అజు వస్తాను కదూ. అజీ వస్తాను చచ్చిపోయాడు కదా. గట్లా అనొద్దే, నిజం ఒప్పుకోవాలి. నీ పేరు మీద 12 లక్షల రివార్డు ఉంది. 12 లక్షలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా? నేను హాజీ మస్తాను కాదు. గట్లనా? రే, అన్నం మజాక్ చేస్తుండు. అన్నకు చాయ్ చెప్పరా? ఆ చాయ్తో పాటు మంచి టిఫిన్ కూడా చెప్పాలి. టిఫినా? టిఫిన్కి ఏం కర్మన్నా, నువ్వు శాండిల్వుడ్ వీరప్పని నువ్వు ఒప్పుకో, బిర్యానీ తినిపిస్తా. నేను బిర్యానీలు టిఫిన్లు తినిపిస్తామని మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? మేము డెకాట్స్ కాదు. అన్న జోక్ చేస్తున్నాడు, జోకు. గది సరే గాని, నీ ఇంట్లో గంధపు చెక్కలు ఎన్ని ఉన్నాయన్నా? మళ్ళీ గంధం తెచ్చింది. మా ఇంట్లో సరుపు చెక్కలు కూడా లేవో. రే, అన్న గరం మీద ఉన్నాడు గాని మంచి కొబ్బరి బొండం తీసుకురా. ఏంటి మీరు కొబ్బరి బొండాలు టిఫిన్లు కాఫీలు పెట్టా ఉంటే మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? కాదు 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 ఖమోష్. కాదు 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 కాదు. మీరు డెకాయిట్లు కాదు. కాదు కాదు. ఓకే, ఠీక్ హై. ఇయరా, నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ. అన్ని తీసుకపో, తీసుకపో. ఒక్కడు భీ వదలొద్దు. పూరా పూరా 12 లక్షలు వసూలు చేయి, తీసుకపో. ఏరా, నువ్వు నీ తమ్ముడిని చదివించుకోవాలి కదూ. ఠీక్ హై, నువ్వు అన్ని తీసుకపో, తీసుకపో. ఈవిడ్ని లేలే నే చూసుకుంటా. పెద్దవారు లెగండ్రీ లెగండ్రీ సార్, లెగండ్రీ. రండి రండి. రాము, నువ్వేం చెప్పరా మా గురించి చెప్పు. మీరు ఎవరు? ఎంత సారవాడు ఇంత పూల్తుని మీకు తెలియమో? తెలియదు తెలియం 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 తెలియదు. ఒక వాటి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ కి రావా తెలుస్తుంది. వీళ్ళు మెంటల్ ఫెలోస్. మెంటల్ హాస్పిటల్ వాళ్ళు పిక్నిక్ తీసుకొస్తే పారిపోయారు. రాము రాము ఇదిగో వెళ్ళియో, వీళ్ళకి కానీ రూమ్ ఇచ్చావో ఇక్కడ అందరినీ కలిసియో. నువ్వు 10 సైడియో. మెంటల్ బ్యాచ్, మీకు నా హోటల్లో రూమ్ కావాలా? మీలాంటి వాళ్ళకి నా హోటల్లో రూమ్ ఇల్లియో. నువ్వు పద, నేను వస్తాను. ఓకే. ఈ ప్లీజ్. సారో ఎంత సినిమాకి పోయాం. అగ్ని సాక్షిపోయో. ఎక్స్క్యూజ్ మీ, కీ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, పెన్గుటి పేరు సాక్షి, అగ్ని సాక్షి. మనం చూసే సినిమా చాలా బాగుంది కదా. ఎక్సలెంట్ గా ఉంది. నాకు ఆ సినిమాలో ఒక సీన్ మాత్రం చాలా బాగా నచ్చింది. మనీషా కొయిరాలా, జాకీ షరాఫ్, నానా పాటకర్ లిప్ లో కాలు. హలో, ఎవరిని? ఎవరు పలికితే వాళ్ళని. నేను నీకు తెలుసా? ఆకాశంలో చంద్రుణ్ణి తార గుర్తుపట్టలేదా? నేను చంద్రున్నా. పని జోకులేస్తారండి మీరు. డోంట్ బి సిల్లీ. పద వెళ్దాం. ఏంటలా ఉన్నావు? ఏం లేదు. మరేం లేకపోతే ఎందుకంత డల్ గా ఉన్నావు? ఇందాక లిఫ్ట్ లో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే నాకెందుకో భయం వేసింది. ఆ మాత్రం దానికి భయం ఎందుకు? అంటే ఇంతకు ముందు అమ్మాయి నాకు ఎక్కడ కూడా పరిచయం లేదే. చూడండి, మీరు డాక్టర్ కదా. అవును. చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చిపోతూ ఉంటారు. కరెక్ట్. అలాగే అమ్మాయి కూడా ఎప్పుడైనా వచ్చుండొచ్చు. అంత దానికి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచించడం?
అంతేనంటవా? యా. అయినా నాకెందుకో భయంగా ఉంది. ఏయ్, వదలు. నేను వదలను. ఏయ్, ఇదే వద్దు. ఏదో కథ చెప్పి ముద్దు పెట్టుకుంటాను అనుకుంటున్నావా? పెట్టుకుంటా. ఏయ్, వద్దు. వద్దు ముద్దు వద్దు పెట్టుకుంటా అంటుంటే. ప్లీజ్. వద్దు. పెట్టుకుంటా. ముద్దు ముద్దు. భయ్యా ఆ పోలీస్ పోరాలేమో బొక్కలు తీసి పంపిరి, ఆ ఓట్లోడేమో సామాన్ తీసి బయట పడేసే. ఇంకెన్నాళ్ళు ఉండాలి భయ్యా ఈ టెంట్ లో? నో 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 రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాట. ఏమైందిరా నీకు? Shut up! నువ్విప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూదర్ఫోర్డ్ తో మాట్లాడుతున్నావు. ఎరికేనా? ఓ మై గాడ్, పోలీస్ దెబ్బలతో వీడికి పూర్వజన్మ గుర్తొచ్చినట్టుంది. పోయిన జన్మలో అవి రూతర్ఫాడా? ఎస్. రామరాజు ఎక్కడా? గంటందర్ ఎక్కడా? వస్తున్నారు, అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఫోన్ చేశాం. దే ఆర్ ఆన్ ది వే. అన్నా నేను పిచ్చప్పుడు తగ్గుతాడే. తగ్గుద్దురా, ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొడితే అదే సెట్ అవుద్ది. పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చిన మీరేనా? అవును సార్, మీరెవరు? मैं दाऊद इब्राहिम पे దావుద్ ఇబ్రహీమా. మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్? 2 घंटे पहले మీలో నా వేషం వేసింది ఎవరు? నేనే బాయ్. మీ గెటప్ ఎలా ఉంది? నువ్వరకే బచ్చే నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా? कितने कले जा रहे तुम्हारे को? फिर एक बार ऐसा करे तो मार डालूंगा. चलो. ఇదేందన్ను నీ కోసం దుబాయ్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్టున్నాడు రా. ఊరుకోనా, ఇంకొంచెం అయితే చంపేసేవాడు. ఏంట్రా ఒరే, నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడ్రా? వాడికి సిగ్గు పౌరుషం ఉంటాయి కదా, వాడు కాబట్టి ఊరుకున్నాడు రా. అదే నేనైతే చంపి పోగులు పెట్టేవాడ్రా. పోగులు పెట్టేవాడ్రా. రాము, ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని కూల్ డ్రింక్ తాగుతుంటే నీకేమనిపిస్తోంది? జలుబు చేస్తే అమృతాజన్ రాయక తప్పదనిపిస్తుంది. యూ సిల్లీ. నాకు మాత్రం స్వర్గం జంక్షన్ లోకి వచ్చా అనిపిస్తోంది. నిజమే అల్క. అందమైన వాతావరణం, పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్ నిజమైన ప్రేమికుడి. స్వచ్ఛమైన నిండు గుండెలాగా ఆనందంగా కదలాడుతూ మనల్ని చూసే స్విమ్మింగ్ పూల్లో నీళ్లు. ఆపేసావేం రాము? ఏమైంది? మాట్లాడు. ఇంకా అలాగే మాట్లాడు. ఈ ఆనందంలో ఊపిరి అడక మాటలు రావడం లేదు. ఏమిటి రాము? ఏమైంది? వెళ్ళవా? ఎక్కడికి? ఆకలిగా ఉంది, రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం. వదలనా? ఏమిటిది? ఎవర్రా ఈ అమ్మాయి? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వు నోరు మీద రూదర్ఫర్డ్. ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది, వెంటనే తెలుసుకోవాలి. తొందరగా వచ్చి కూర్చో. అబ్బా, ఇందాకే కదా బ్రేక్ఫాస్ట్ చేసాం, అప్పుడు ఆకలిందా? ఆకలి అయిందా లేదని కదా పాయింట్, ఏదో తినాలి అంతే. అదేమిటి చోటలు పడుతున్నాయి? చలికాలం కదా, చలికాలంలో కూడా చోట్లు పడతాయిలే. ఏమిటో అంతా ఏమయో. నీకు కావాల్సిన ఆర్డర్ చేసుకో, నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను. అది ఆ పని చేయాలి. ఏం కావాలి సార్? ఓ 10,000 అప్పు కావాలయ్యా. వేడివేడిగా తెస్తాను సార్. ఈడెవడండి బాబు, నేనే ముద్దు అనుకుని నాకడ ముద్దులో ఉన్నాడు. హాయ్ రాము. హాయ్. మీరేమో నాకు గుర్తులేదండి. మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? మీరెవరో నాకు తెలీదు. ఎందుకు నా వెంట పడుతున్నారు? ఎంత మారిపోయావు రాము, నన్నే గుర్తుపట్టలేదా? ఎవరో తెలిస్తే కదా గుర్తుపట్టడానికి, ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి. వద్దు రాము, ఆ? నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, నీ కౌగిల్లో ఊపిరాడకుండా బిగించి చంపేయి. అంతేగాని నేనెవరో తెలియనట్టు మాట్లాడుకు. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. చెప్పు రాము, చెప్పు. నా తప్పే ఉంటే చెప్పు. నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? సాక్షి, అగ్ని సాక్షి. ఇంకా ఏమైనా కావాలంటే మా ఆయన అడిగి తెలుసుకో. మాట్లాడేది రాము, మనది 7 అడుగుల బంధం కాదు మర్చిపోవడానికి, 3 ముళ్ళ ముచ్చట కాదు తెంచేసుకోవడానికి, 3 యుగాల అనుబంధం. రాము, రాము, ఇవిడ మీకు తెలుసా? నాకు తెలీదు. ఈడెవరో నాకు తెలీదు. ఇందని చెప్పేస్తుంది. రాము, అది కాదు, ప్లీజ్ నా మాట విను, ప్లీజ్. చూడండి, తనకి తెలీదు అన్న తర్వాత ఏమిటి న్యూసెన్స్? నో, ఇది న్యూసెన్స్ కాదు మేడం. హీస్ మై లైఫ్, హీస్ మై లవ్, హీస్ మై లాస్ట్. చెప్పు రాము, నాలో ఏం లేదని కాదంటున్నావు, నాలో లేని ఏది ఈ అమ్మాయిలో ఉందని వెంట పడుతున్నావు. చెప్పు రాము, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, టెల్ మీ ప్లీజ్ రాము. షట్ అప్. చూడండి మేడం,
మీరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు. మీకేం చెప్పినా అర్థం కాదు, అతనికి ఎంత చెప్పినా అర్థం అవుతుంది. కెప్టెన్, ఎస్ మేడం. ఈవిడెవరో పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు. సెక్రటరీని పిలుస్తారా? ప్లీజ్ హెల్ప్ అస్. ఓకే మేడం. నేను చెప్పేదేమిటో మీకే అర్థం కావట్లేదు, వీళ్ళకే అర్థం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, ముట్టుకుంటే తినడానికి చేతులుండవు. రాము, నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే, నీకు వినిపించేది నా గుండె చప్పుడే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లెట్ us కంటిన్యూ దిస్ వార్. బాయ్. సర్ప్రైజ్. ఈ అగ్నిసాక్షి ఎవరు? దీని చరిత్ర ఏమిటో వెంటనే తెలుసుకోవాలి. ఈ రూదర్ఫర్డ్ వెంటనే ఈ అగ్నిసాక్షి ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకుంటాడు. ఫ్లాష్ తెస్తా. ఎందుకు రాసేస్తే బ్యాక్ అంటే తెలుసు. ఈగల పెంట ఎరువులు బస్తాలు పూసుకుని వెంటపడ్డారు. రూదర్, yes brother, follow me. హలో. ఏ రాము, ఒకసారి బాగా గుర్తు చేసుకో. ఇంతకుముందు ఎప్పుడు అమ్మాయిని చూడలేదా? నేను ఫస్ట్ టైం చూసింది ఈ హోటల్లోనే, మాట్లాడింది ఈ హోటల్లోనే, పోట్లాడింది ఈ హోటల్లోనే. మరి ఏ ధైర్యంతో అమ్మాయిని పెళ్ళానని తెగేసి చెప్తుంది? నన్ను నమ్ము. దాన్నే కాదు, ఇంతకు ముందు నేను ఎవరిని చేసుకోలేదు, నన్ను ఎవరు చేసుకోలేదు. హలో, ఎవరు? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వా? ఏంటి మళ్ళీ ఫోన్ చేసావు? భార్య భర్తకు ఫోన్ చేయకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తుంది? ఇలా ఫోన్ చేసిన వాళ్ళందరూ భార్యలు అయిపోతారా? డోంట్ ఇరిటేట్. రెస్టారెంట్ లో నేను నీ భార్యని కాదన్నప్పుడే నాకు చనిపోవాలనిపించింది. నువ్వు చావకపోయినా నాకే చంపేయాలనిపించింది. మరణమైనా నీ చేతుల్లో మధురమే డియర్. అగ్ని సాక్షిగా ఈ అగ్ని సాక్షి మెళ్ళలో తాళి కట్టావు. నువ్వు నా భార్య అనడానికి ఏంటి ఆధారం? సాయంత్రం 7 గంటలకు నా రూమ్కి వస్తే మన పెళ్లి నాటి జ్ఞాపకాలు, అగ్ని సాక్షిగా చేసుకున్న మన ప్రమాణాలు చూపిస్తాను. అగ్నిసాక్షి ఏయ్! మన్య ప్రజలకింత అహంకారమా? మా దయాభిక్షతో బ్రతికే వారికింత పౌరుషమా? రూదర్ఫర్డ్, ఏంట్రా న్యూసెన్స్? డోంట్ టాక్. ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తాను. ఎక్కడ రామరాజు, ఎక్కడ కంఠందురా. అందరూ వచ్చేస్తున్నారా? దే ఆర్ ఆన్ ది వే. అందరికి ఫోన్ చేశాం. ఈ న్యూసెన్స్ ఆఫ్ రా రూదర్ఫర్డ్. இங்கே எல்டிடி பிரபாகரன் யாரா? వీడే సార్. తమరెవరు సార్? நான் தான் ఒరిజినల్ ప్రభాకరన్. ఎన్నాడా పయ్యా, నువ్వు నా గెటప్ వేస్తావా? ఛు! అంటే మేకప్ మ్యాన్ సరైనడు దొరక్క వాయుముడ్రా, నా గెటప్ వేసి హాయ్ హాయ్ హాయ్, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఇక్కడ? ఇది పోస్ట్ ఆఫీస్. ఓ, పోస్ట్ మేనేజర్ ఇక్కడ? ఎంతకే నువ్వెవరు? ఈ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలీదా నీకు? ఓకే, ఎన్టీఆర్ తెలుసా నీకు? సీనియరా జూనియరా? ఓ, ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఎవరు తెలుసు? ఇద్దరు తెలుసు. బుష్, అమెరికా బిల్ ప్రెసిడెంట్, గేట్స్, కంప్యూటర్ కింగ్. అందరూ తెలుసు కానీ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలియదు అనమాట నీకు. ఓకే, తెలియని వాడితో మాట్లాడనవసరం. వాడు 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 మెయిన్ వాడితో మాట్లాడతా. ఎల్లవాయ్. పోస్ట్ మాస్టర్ మీరేనా? అర్జెంట్ గా మీ ప్యూని తీసేయాలి. ఎందుకు? వాడికి నేనెవరో తెలియదట. నువ్వెవరవయ్యా? నువ్వు కూడా మర్చిపోయావా? బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా? నేను నిన్నెప్పుడు చూడలేదే. అస్సలు గుర్తు రావట్లేదా? నా జ్ఞాపక శక్తి మీద నాకు 100% నమ్మకం ఉంది. నువ్వెవరో నాకు తెలియదు. అంతుందా? ఆ. నీ మ్యారేజ్ ఎప్పుడైంది? అదెలా మర్చిపోతానయ్యా? December 15, 1996. మీ ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు ఎలా మర్చిపోతావా? హిడింబేశ్వరి. ఆవిడ వెయిట్ ఎంత? 86. రే, వాడు అడిగింది నీ పెళ్ళాం వెయిట్ కాదు, నా పెళ్ళాం వెయిట్. నేను చెప్తున్నది మీ పెళ్ళం వెయిటే. ఏయ్! మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం. ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా? గుర్తు రాలేదయ్యా. ఇంతకీ నీకేం కావాలి? మీ పోస్ట్ ఆఫీస్ లో ఆర్డీ ఓపెన్ చేయాలి. నిన్ను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంట్రడ్యూస్ అంటే రామానాయుడు వెంకటేశం చేసినట్టు, ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు. ఓకే, రాజా ఇద్దరులో ఎవరు కావాలి? రాజా వాళ్ళెవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ ఎవరు కావాలి? అంత రేంజ్ ఎందుకులేండి, ఎవరో తుంగిరి గాని చూడండి. తుంగిరి అయితే నువ్వు ఓకే, నేనంటే ఇతను ఓకే.
వీడికి నువ్వు తెలియాలి కదా. ఓ తెలియాలి. ఓకే. వీడెవడండి బాబు? ఆడవిడ బిగ్ బాస్ బ్రహ్మాజీ అంటండి. చూసారా, ఇతని నేను తెలుసు. నన్ను ఇంట్యూస్ చేస్తాడు. కమన్ కమన్ కమన్. ఎవడండి చెప్పినా సరేనయ్యా, నా ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయను. యూ గెట్ అవుట్. చెయ్యవా? చేయను. చెయ్యవా? చెయ్యను. చేయిస్తా. 6 నూరైనా కత్తి నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా. అప్పటి వరకు పచ్చి పెప్సీ కూడా ముట్టను. వస్తా. ఆడవిడండి బాబు, పెద్ద పిచ్చాళ్ళగా ఉన్నాడు. వాడి మెంటల్ సంగతి వదిలే. నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు? మీరే కదండి మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు. ఓహో, అయితే ఓకే. ఏంటో మళ్ళీ వచ్చావు? బయటకు వెళ్ళదు, లోపల రావడానికి వీల్లేదు. వీల్లేదా? చూడండి సార్, ఎంత చెప్పినా అనుకున్నా లోపలికి వచ్చాడు. నీకు అసలు బుద్ధిందా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు చచ్చి గీ పెట్టినా సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ చేయను. గెట్ అవుట్. నువ్వు నా కాళ్ళ మీద పడి బతుల్లో నా అకౌంట్ ఓపెన్ చేయను. మరి ఎందుకు వచ్చావు? ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చావు. ఏంటి ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగటమా? ఇంపాసిబుల్. ఏంటిది? పోస్ట్ కార్డ్స్. దీని రేట్ ఎంత? 50 పైసలు. దీని రేట్ ఎంత? 50 పైసలు. దాని రేట్ ఎంత? 50 పైసలు. మేము గొట్టంగా కనబడుతున్నావా? ఏంటో నువ్వు మాట్లాడేది? తణుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయాలంటే ఈ కార్డు మీద రాయచ్చా? రాయొచ్చు. బెంగళూరులో ఉన్న మా బావుకి ఈ కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చు. చెన్నైలో ఉన్న మా చెల్లికి ఈ కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చయ్యా. 3 చోట్లకు ఒకే కార్డు ఒకే రేటా? 3 చోట్ల కదయ్యా, 30 చోట్లకైనా ఒకే కార్డు ఒకే రేటు. బస్సుల్లోను, ట్రైన్ లోను, ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు, చెన్నైకో రేటు, తణుక్కో రేటు. కానీ కార్డు మాత్రం ఒకే రేటా? అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్. కార్డు గురించి కవర్ చేసింది చాలు. ఇదిగో 5 కిలోల బియ్యం. ఏంటిది? తెల్ల కార్డు. ఏ ఈ మధ్య బియ్యం వేయడం మానేసావా? అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా? ఏమంటే రేషన్ షాప్ కాదు సార్, పోస్ట్ ఆఫీస్. అదే 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 నేను అంటున్నా. నాకు అకౌంట్ ఓపెన్ చేయి. నువ్వు పక్కరా. అదే టైం బాబు, అగ్గిపుల్ల లేకుండా వెలిగించావు. ఆయన కడుపు మంటతో క్యాచ్ చేసాడండి. వెరీ ఇంటెలిజెంట్. ఇలా మళ్ళీ క్యాచ్ చేశాడు. ప్లీజ్ నన్ను వదిలేండి సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. వాడొచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఈ అమ్మాయిని వదల. కదలడు వదలంటే చూడండి సార్, బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఏంటయ్యా, ఏంటి మళ్ళీ గొడవ? నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందయ్యా? ఇది ఫోనే కదా? అవును. ఈ ఫోన్ నుంచి నేను 555060007 ఫోన్ చేశా. వీడు నాకు ₹1 తీసుకున్నాడు. అంతే కదా, తప్పేంటి? అది తప్పనట్లా. అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి 984888123363 ఫోన్ చేసింది. ఈ అమ్మాయి దగ్గర ₹1 తీసుకున్నాడు. అంతే కదా. అంతే కదా అంటే ఎలాగా? నేను చేసింది 8 నెంబర్లు, ఈ అమ్మాయి చేసింది 10 నెంబర్లు. నా పావులా నాకు ఇచ్చే. నువ్వెవడరా బాబు నన్ను తగులుకున్నావు? గుర్తు 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 తెచ్చుకో. గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి. అకౌంట్ ఓపెన్ చేయకపోతే స్లోగా నీ అకౌంట్ నేను క్లోజ్ చేస్తా. వీడెవడండి శనిగాళ్ళ నాకు దాపరించాడు? గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడేంటి? ఎన్నిసార్లు చెప్పాలా? ఇది మా బిగ్ బాస్ లే. వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్. ఓ టైం ఎంతైంది? 11. నువ్వు ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. ఈ 2 గంటలు ఏం పీకుతున్నా? నా ఇష్టం వచ్చింది పీక్కుంటానా? నువ్వు ఎవరన్నా అడగడానికి? ఇది నా ఆఫీసు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. ఈ ఆఫీసులో అన్యాయం జరిగింది. మళ్ళీ నీకే జరిగిందా? నాకు కాదు. మరి ఎవరికి? మా చంటి గాడికి. ఎవడా తంటి? చంటి ఏంటన్నా వీడు తంటే? యా. ఏం జరిగింది? పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు 10 100 నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు. ఏ చేరలేదా? చేరింది. వీడి 10 నోట్లు మనీ ఆర్డర్ చేస్తే వాళ్ళు 1 నోటు ఇచ్చారు. 1 నోటు ఇవ్వటం ఏంటా? అదేనా ₹1000 నోటు ఒకటే. 100 వెయ్యి ఒకటే కదా? ఎలా ఉంది? నీ డ్రాయర్ సైజ్ ఎంత? 100. 2 50లు ఇస్తే వేసుకుంటావా? నాకు అకౌంట్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు. ఇంకోసారి నీ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం జరిగితే సహించడి బెడ్ బాస్. తమ్ముడు చంటి వచ్చి రమ్మంటే అదే వెళ్ళిపోతాడా? పక్కన ఎదవమని అటు నువ్వు. సార్ మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరు ఉండేది పోస్ట్ ఆఫీస్ లో కాదు సార్, పిచ్చాసుపత్రిలో. వాడితో కూడా మీకు అకౌంట్ ఓపెన్ చేసేయండి సార్. సార్ బిగ్ బాస్ గారు వచ్చేస్తున్నాడు. వెల్కమ్ సార్. సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి? మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోక చేస్తాడా? I love you. Thank you. అయ్యి బాబోయ్ 2 కోట్లు. ఈ కోట్లు బాడీ మీద వేసుకోవడానికి పనికి వస్తాయేమో కానీ ఆ దీలో వేయడానికి పనికి. అటు అటు. 10 పైసలా? ఈ 10 పైసలు ఆర్డీ చేయాలి. 10 పైసలు ఆర్డీలో వేయటం ఏంటయ్యా?
10 పైసలు డబ్బులు కాదా? ఈ 10 పైసలతో 4 వేరుశనగ పప్పులు వస్తాయి. ఈ 10 పైసలతో 2 5 పైసలు బిల్లులు వస్తాయి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టు కాదు, నువ్వే అన్నావు. బాగా గుర్తు తెచ్చుకో. బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 6, చెట్టు నెంబర్ 16. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబయ్యా ధర్మం చేయి బాబు. ఆగు. వెతికయ్యా, నిమ్మలంగా వెతికయ్యా. కింది జేబులో చూడయ్యా, నోట్ చూడయ్యా. అయ్యా దీంట్లో చూడయ్యా, 50 రూపాయలు. అయ్యా తీసుకో. 10 పైసలా? ఏం 10 పైసలు పైసలు కదా? 10 పైసలు పెడితే 4 వేరుశనగ పప్పులు వస్తాయి. 10 పైసలు పెడితే 2 5 పైసలు బిళ్ళలు వస్తాయి. గుర్తొచ్చిందా? ఇది నువ్వు ఇచ్చిన 10 పైసలే. బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెగ్ బాస్ కే 10 పైసలు ఇస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వేమిస్తావు? అరే నా నెల జీతం వాడికి ధర్మం చేయాలి. వెరీ గుడ్. ఇలాగే కంటిన్యూ అయిపో. థ్యాంక్ యూ సార్. నీకు మా అసోసియేషన్ లో మెంబర్షిప్ ఇస్తాం. ఏమే కనకం, 2 సొన్నులు పిల్లలకు పెడదాం. తినండమ్మా, మీ అమ్మ ప్రేమగా నేతో చేసి తెచ్చిందమ్మా. తినండమ్మా, తినండమ్మా. ఏంటి ఇది, పిల్లలు తగ్గట్లేమా? మన ఊళ్ళోనే, మన ఇంట్లోనే, మన మంచం మీదే ఉన్నాం. ఏంటయ్యా ఇది? పిల్లలు అనుకున్నానే, ప్రాణం ఆగట్లేదే. మరీ ఇంత ఇది పనికిరాదయ్యా. నిద్దట్లో కూడానా? నిజం చెప్పవే, నీకు మాత్రం పిల్లలు లేకుండా పొద్దుపోతుందా? అవునయ్యా, వాళ్ళు లేకుండా చిన్న కునుకు కూడా పడ్డం లేదు. నీకు తెలిస్తే నువ్వు కూడా నిద్రపోవని కళ్ళు మూసుకుని పడుకున్నాను. బిడ్డలు లేకుండా కాలు చేయి అడ్డోలేదు. పొద్దునే వెళ్ళిపోదాం. లేదే, ఇప్పుడే వెళ్ళిపోదాం. అర్ధరాత్రి 2 అయింది. ఇప్పుడు ఎట్ట వెళ్దాం? అన్ని సదేశాను. పొద్దున లేచి ఫస్ట్ బస్సుకి వెళ్ళిపోదాం.